నా గుండె బరువెక్కింది, నా మనసు ముక్కలైంది. కన్న కూతురిని కోల్పోయిన దుఃఖంలో ఓ తల్లిగా ఈ లేఖ రాస్తున్నాను. నా బాధ ఏ తల్లికి రాకూడదని ఈ విషాద కథను మీతో పంచుకుంటున్నాను. మా బాధను మరే కుటుంబము భరించకూడదు. కష్టపడి సంపాదించిన డబ్బుతో మమ్మల్ని తన కాన్వకేషన్కి తీసుకెళ్లాలనేది నా కూతురి గొప్ప కల. అందుకే విమానం టికెట్లు బుక్ చేసి మరీ మమ్మల్ని తీసుకెళ్ళింది. కానీ అవే నా కూతురి చివరి రోజులవుతాయని నేను ఊహించలేదు. నా హృదయం బద్దలైంది. పేగు తెంచుకు పుట్టిన బిడ్డను కోల్పోయాను. మీతో ఈ మాటలు పంచుకుంటున్న ఈ సమయంలో నాకు దుఃఖం పొంగుకొస్తోంది. నా మాటల్లోని ఆవేదన, గుండె తడి మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఈ మాటలు వింటుంటే ఎవరి హృదయమైనా తరుక్కుపోతుంది. ఆ తల్లికొచ్చిన కష్టాన్ని తలుచుకుని గుండె బరువెక్కుతుంది. ఇంతకీ ఆమెకొచ్చిన కష్టమేంటి? కన్న కూతురు దూరమవడం వెనకున్న విషాదం ఏంటి? ఆమె పేరు అన్నా సెబాస్టియన్ పెరియల్. వయసు 26. కేరళలో పుట్టింది. చిన్నతనం నుంచే కష్టపడే తత్వం ఎక్కువ. చదువులో అందరికంటే ముందుండేది. తన పేరు ముందు చార్టర్డ్ అకౌంటెంట్ అని ఉండాలన్నది ఆమె జీవితాశయం. సిఏ కోర్స్ పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు. అందుకు ఎంత కష్టపడాలో ఆమెకు తెలుసు. చివరికి తన టాలెంట్తో సిఏ స్థాయికి ఎదిగింది ఆ అమ్మాయి. వెంటనే ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ఏడాది మార్చి 19న ఒక టాప్ కంపెనీలో జాబ్ వచ్చింది. ఆ కంపెనీ పూణేలో ఉంది. దాని పేరు ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా, ఈవై అని పిలుస్తారు. మంచి కంపెనీ అనుకుని అన్నా సెబాస్టియన్ మురిసిపోయింది. అన్నా తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందపడ్డారు. అయితే ఆ నిమిషంలో వారికి తెలీదు, ఆ కంపెనీనే తన కూతురి అంతానికి కారణమవుతుందని. ఈ ఆనందాల మాటున ఊహించని మరణం దాగుందని. ఈవై కంపెనీలో చేరిన 4 నెలలకే అన్నా సెబాస్టియన్ చనిపోయింది. పనిలో చేరిన నాటి నుంచి కంపెనీ మేనేజ్మెంట్ నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న సెబాస్టియన్ చివరికి పని ఒత్తిడిని తట్టుకోలేక విగతజీవిగా మారిపోయింది. తీరికలేని ఉద్యోగ జీవితం ఆమెను కుప్పకూల్చింది. 24 గంటలు ఒకటే టెన్షన్. ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా ఆఫీస్ వ్యవహారాల గురించే ఆందోళన. టార్గెట్స్ పూర్తి చేయాలి. కంపెనీ తన ముందించిన టాస్క్లు కంప్లీట్ చేయాలి. ఎంత పని చేసినా క్షణం తీరుకుండేది కాదు. వర్క్ ప్రెషర్ కారణంగా అన్నా అసలు సమయానికి తినేది కాదు. కొన్నిసార్లు అసలు తినేదే కాదు. రూమ్కి రావడం, వచ్చి రావడంతోనే కనీసం వేసుకున్న బట్టలు మార్చుకోకుండా నిద్రపోవడం అన్నా రోజువారీ దినచర్యగా మారిపోయాయి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పూర్తిగా అదుపు తప్పింది. చివరికి ఆమె జీవితం పూర్తిగా యాంత్రికంగా తయారైంది. జూలై 6న అన్నా సెబాస్టియన్ సిఏ కాన్వకేషన్కు హాజరయ్యేందుకు భర్తతో కలిసి పూణేకు వెళ్లారు తల్లి. అయితే అప్పటికే ఆమె ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదు. ముఖం వాలిపోయి ఉంది. చాలా నిస్తేజంగా కనిపిస్తోంది. ఆమె ఏమాత్రం జీవం ఉన్న మనిషిలానే అనిపించలేదు. రోజుల తరబడి నిద్రపోలేదని ఆమె కళ్లే సమాధానం చెప్పాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే సెబాస్టియన్కి ఛాతీ నొప్పి వచ్చింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. తగినంత నిద్ర లేకపోవడంతో పాటు ఆహారం సరిగా తీసుకోవడం లేదని డాక్టర్ పేరెంట్స్కు చెప్పారు. నిజానికి చాలా ఆఫీసుల్లో 5 డే వర్క్ ఉంటుంది. కొన్ని ఆఫీసుల్లో 6 రోజుల పని దినాల పాలసీ ఉంటుంది. అయితే అన్నా సెబాస్టియన్కి మాత్రం వీక్ ఆఫ్తో పని లేకుండా ఆఫీస్ వాళ్ళు టార్గెట్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాతి రోజు పనిని కూడా ముందు రోజే ఇచ్చి టార్చర్ చేసేవాళ్ళు. ఆఫీస్ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా ఆమెకు విపరీతమైన ఫోన్ కాల్స్ వచ్చేవి. నిమిషం తీరిక లేకుండా మేనేజ్మెంట్ ఇచ్చిన టాస్క్లను ఫినిష్ చేస్తుండేది అన్నా సెబాస్టియన్. ఈ వర్క్ ప్రెషర్ ఆమె జీవితాన్ని అంతం చేసే వరకు వెళ్ళింది. ఓ రాత్రి అన్నా సెబాస్టియన్కి కాల్ వచ్చింది. ఆమె పనిచేసే టీం అసిస్టెంట్ మేనేజర్ చేసిన ఫోన్ కాల్ అది. మరుసటి రోజు ఉదయం పూర్తి చేయాల్సిన పనిని ముందు రోజు రాత్రే చేయాలని కాల్ చేశారు. కనీసం గంట విశ్రాంతి తీసుకోవడానికి వీల్లేకుండా చేశారు. ఇలా రోజు రోజుకి పని ఒత్తిడి పెరిగిపోయి అది అన్నా సెబాస్టియన్ మానసిక స్థితిని దెబ్బతీసింది.
విపరీతమైన పని భారాన్ని తట్టుకోలేకపోయిన అన్నా సెబాస్టియన్ శరీరం చివరికి శాశ్వతంగా అలసిపోయింది. అన్నా మరణ వార్తను తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెలు పగిలేలా రోధించారు. ఇక అన్నింటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే, అన్నా చనిపోతే కనీసం ఆఫీస్ నుంచి ఒక్కరు కూడా ఆమె మృతదేహాన్ని చూడ్డానికి రాలేదు. అంత్యక్రియలకు కనీసం ఒక్క కొలీగ్ కూడా రాలేదు. ఆఫీస్లో జాయిన్ అయిన నాటి నుంచి చివరి శ్వాస వరకు సంస్థ కోసం పనిచేసిన అన్నా సెబాస్టియన్ మరణ వార్త తెలిసిన తర్వాత అక్కడి మేనేజ్మెంట్ నుంచి తల్లిదండ్రులకి కనీసం ఓదార్పు లేకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా చైర్మన్ రాజీవ్ మెమానీకి అన్నా సెబాస్టియన్ తల్లి రాసిన లేఖ కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగులు అనుభవిస్తున్న వర్క్ ప్రెషర్కి అద్దం పడుతోంది. ఎక్కువ పని, తక్కువ జీతం, లేదంటే ఎక్కువ జీతం, గొడ్డు చాకిరీ విధానం, కనీసం మానవత్వం చూపించని పని విధానాలు, వ్యక్తిగత జీవితం అన్నదే లేకుండా పనే జీవితం అంటూ సాగిపోయే ఉద్యోగాలు చివరికి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అందుకే చాలామంది ఉద్యోగులకు పనే బతుకైపోతుంది, పనే పెను భారమైపోతుంది. చివరికి ఆ పనే వారిని మృత్యువు ఒడిలోకి నేడుతోంది. వర్క్ రాసిన మరణ శాసనం.